నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంప్రీ. ఈరోజు మనతో ప్రముఖ డాక్టర్ కె రవీంద్ర రాజ్ గారు ఉన్నారు. ఆయనకి ఆక్యుపంక్చర్ అండ్ ఆక్యుప్రెషర్స్లో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే యోగాలో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ప్రాక్టిక్ కూడా చేస్తారైనా. సో ఆయనతో ఈరోజు కొన్ని టాపిక్స్ అండ్ కొన్ని సబ్జెక్ట్స్ మీద లైక్ బాడీకి రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు వాడుతూ మాట సార్ నమస్తే. నమస్తే అండి. సో సార్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది మామూలుగా లైక్ ఎవరికి వస్తుంది? లైక్ అందరికి వస్తుంది నార్మల్గా, ఎక్కువ కూర్చున్న వాళ్ళకి వస్తుంది, నించున్న వాళ్ళకి, లైక్ నడిచే వాళ్ళకి కూడా వస్తుంది. సో మెయిన్గా దీనికి రీజన్ ఏమవచ్చు? బ్యాక్ పెయిన్ అన్నది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయింది. ఇంతకుముందు బ్యాక్ పెయిన్ అన్నది కేవలము ఒక పర్టికులర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే వస్తుండేది. కానీ ఇప్పుడు ఏజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని బట్టి కూడా బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. సో చిన్న చిన్న పిల్లలు కూడా బ్యాక్ పెయిన్తోని, డిస్క్ ప్రొలాప్స్తోని, షియాటికా ప్రాబ్లంతోని సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో దీని నుంచి వెళ్ళి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన యొక్క పోస్చర్, మనం కూర్చునేటటువంటి పద్ధతి కానీ, పడుకునేటటువంటి పద్ధతి కానీ, నిలబడే పద్ధతి కానీ రాంగ్ పోస్చర్స్ ఉండడం ద్వారా ఈ యొక్క బ్యాక్ పెయిన్ రావడానికి ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసరికి బ్యాక్ పెయిన్ అన్నది ముఖ్యంగా బోన్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి బోన్స్ వీక్ అవ్వడం వల్ల ద్వారా కూడాను మనకు బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. బ్యాక్ పెయిన్లో ముఖ్యంగా కాల్షియం డెఫిషియన్సీ అన్నది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో కాల్షియం తగ్గడం వల్ల బోన్స్ వీక్ అవుతాయి. బోన్స్ వీక్ కావడం వల్ల బోన్స్ హోల్డ్ చేయాల్సినటువంటి డిస్క్ అక్కడి నుంచి వెళ్ళి కదిలిపోవడం జరుగుతుంది. డిస్క్ ఎప్పుడైతే తన ప్లేస్ నుంచి వెళ్ళి మిస్ప్లేస్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి నరాలను ప్రెస్ చేస్తుంది. దాని ద్వారా అతిపెద్ద సమస్య అయినటువంటి షియాటికా ప్రాబ్లమ్గా అది కన్వర్ట్ అవుతుంది. దీన్నే డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ ప్రొట్రూషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎక్కువ ఎవరికి వచ్చే అవకాశం ఉంది సార్? ఏజ్ పర్సన్స్గా, లేకపోతే సాఫ్ట్వేర్ అంటే ప్రస్తుతం కూర్చునే జాబ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, లైక్ ఇంట్లో కూడా పనులు చేస్తుంటారు వాళ్ళకి వస్తుందా? దేనివల్ల వస్తుంది? ఎక్కువ ఎవరికి వస్తుంది బ్యాక్ పెయిన్ అనేది? ముఖ్యంగా ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా బైక్ రైడింగ్ చేస్తున్న వాళ్ళు, తర్వాత చాలా లాంగ్ జర్నీస్ చేస్తున్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇంట్లో కూర్చున్నా లేదా ఆఫీస్లో కూర్చున్నా కొన్నిసార్లు 8 గంటలు 10 గంటలు ఆఫీస్లో కూర్చుని వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా కంటిన్యూగా కూర్చుని ఉండిపోవడం వల్ల బ్యాక్ లోయర్, ముఖ్యంగా లోయర్ బ్యాక్లో లంబార్ రీజన్ అంటారు, అక్కడ కంప్రెషన్ ఏర్పడుతుంది. ఆ కంప్రెషన్ వల్ల మనకు లోయర్ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకున్నటువంటి జాబ్ కానీ, మనం చేస్తున్నటువంటి ప్రయాణం కానీ దీనికి ప్రధానమైనటువంటి కారణమయ్యే అవకాశం ఉంది. సో ట్రీట్మెంట్ ఏముంటుంది సార్ దీనికి? బ్యాక్ పెయిన్ సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా మీరు ఎక్కువ గంటలు కూర్చోవలసినటువంటి జాబ్ ఉందనుకోండి, ఏం చేయాల్సి వస్తుంది? కొంచెం మధ్యలో 1 అవర్కో 2 అవర్కో లేచి కొంచెం అటు ఇటు మూవ్ అవ్వడము, చేయడము, కదులుతూ ఉండడం ఒకటి చేయాలి. రెండోది కూర్చున్నప్పుడు ఎక్కువగా వెన్నెముకను ఇట్లా పూర్తిగా వంగిపోయేటట్టుగా కూర్చోవడం కాకుండా వెన్నెముకను కొంచెం నిటారుగా పెట్టి కూర్చుంటే వెన్నెముక మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. కాబట్టి మీరు కూర్చున్నప్పుడు ముఖ్యంగా సోఫాలో కూర్చోవడం వల్ల సహజంగా మనకు ఈ యొక్క పోస్చర్ స్ట్రైట్గా ఉండదు. చైర్లో కూర్చోవడమే కరెక్ట్. కాబట్టి చైర్లే ప్రిఫర్ చేయండి కూర్చోవడానికి. దాని తర్వాత మీరు పడుకున్నప్పుడు ఏదైతే బెడ్ ఉంటుందో ఆ బెడ్ ఒకసారి చెక్ చేయండి. మీరు పడుకుంటే పూర్తిగా దిగిపోతుందా, పూర్తిగా వంగిపోతుందా? అట్లాంటప్పుడు ఏమవుతుంది? వెన్నెముక పూర్తిగా దాన్ని క్రాస్గా అయిపోవడం జరుగుతుంది. అప్పుడు కూడాను అంటే పడుకునే బెడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల కూడాను బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో ఏంటంటే యాక్సిడెంట్స్ వల్ల కింద జారి, మనం ఇంట్లోనే ఎప్పుడైనా జారి కింద పడడం వల్ల కూడాను బ్యాక్లో స్ట్రెయిన్ అవ్వడం వల్ల లేదా బ్యాక్లో డిస్క్ ఏదైనా మూవ్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మూవ్ స్ప్రేస్ కానీ, రోల్-ఆన్స్ కానీ ఇలాంటి బెల్ట్స్ అనేవి వస్తున్నాయి. దాంట్లో ఇన్స్టెంట్గా రిలీఫ్ ఉంటుందా, లేకపోతే దాంతో ఎక్కువ రిలీఫ్ అనేది ఉంటుందా? సో బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత మనం డాక్టర్ని సంప్రదించినట్టయితే ముందుగా జాగ్రత్త ఏం చెప్తారంటే డాక్టరు ఈ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత పెయిన్ ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్ ఇస్తారు. అది ఏంటంటే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం పనికొస్తుంది. బెల్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చింది, డిస్క్ ప్రాబ్లం అయింది, షియాటికా ప్రాబ్లం అవుతుంది, విపరీతమైన పెయిన్ ఉంటుందంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే బ్యాక్ పెయిన్కి ముందు బెల్ట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అది హెల్ప్ అవుతుంది మీకు. బ్యాక్ ఆల్రెడీ స్ట్రెయిన్ అయింది, ఆల్రెడీ అక్కడ పెయిన్ వస్తుంది, మళ్ళీ మీరు అదేవిధంగా ట్రావెల్ చేస్తున్నారు, అదేవిధంగా 8 to 10 అవర్స్ కూర్చుని ఉంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి బెల్ట్ అనేది మీకు సపోర్ట్గా హెల్ప్ చేస్తుంది. కానీ అది పెట్టుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గిపోవడం అనేది జరగదు. దాని గురించి
మనము ఇంకా వేరే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్స్ చెప్పండి. సో ట్రీట్మెంట్ వచ్చేసరికి మనము ఆక్యుప్రెషర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆక్యుప్రెషర్లో బ్యాక్ పెయిన్ గురించినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఈ యొక్క ట్రీట్మెంట్ మనము నేచురల్గా ఎటువంటి మందులు వాడకుండా, పెయిన్ కిల్లర్ వాడకుండా బ్యాక్ పెయిన్ మనం తగ్గించుకోవచ్చు. అది ఒకసారి నేను మీకు చూపిస్తాను. బ్యాక్ పెయిన్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయో అది ఏ విధంగా ప్రెషర్ చేసుకోవాలన్నది నేను మీకు చెప్తాను. ఒకసారి చూసినట్టయితే అరచేయి ఈ విధంగా వెనక్కి తిప్పి చూడండి. అరచేతిలో వెనుక వైపు ఉన్నటువంటి ఈ 2 వేళ్ళ మధ్యలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి ప్లేసు, ఇది లోయర్ బ్యాక్ పెయిన్ సంబంధించినటువంటి ప్లేస్ ఇది. సో ఈ ప్లేస్లో మనము చేయితో కూడా ప్రెషర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కువసేపు ప్రెషర్ చేయలేము, మనం పనులలో మనం ఉంటాం కాబట్టి ఎంతసేపు అని ప్రెషర్ చేస్తాం. ప్రెషర్ చేస్తుంటేనే మీకు ఇక్కడ రిలీఫ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. దాంతోపాటు మీరు ఏంటంటే సీడ్స్ యూజ్ చేయొచ్చు. ఇవి బఠానీలు, తెల్ల బఠానీలు, వైట్ బఠానీ మనం యూజ్ చేసి ఏదైతే ప్లేస్ నేను చూపించానో అక్కడ జస్ట్ ఈ విధంగా స్టిక్ చేసి ప్లాస్టర్కి వేయాలి. 4 కానీ 5 కానీ తెల్ల బఠానీలు ఈ విధంగా అతికిచ్చి ఈ ప్లేస్ లోపల పెట్టి దీన్ని మనం చేయితోని ఎవ్రీ 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి ఈ విధంగా ప్రెషర్ చేస్తూ ఉండడం ద్వారా బ్యాక్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. ఇంకా కొన్ని వేరే ప్రెషర్ పాయింట్స్ కూడా ఉంటాయి, అది కూడా చెప్తాను. దాంతోపాటు ఈ యొక్క బొటనవేలు కింది ప్రాంతం ఏదైతే ఉందో ఇది కూడా మనకు బ్యాక్ పెయిన్కి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ కింద ఉన్నటువంటి ఈ కర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు లోయర్ బ్యాక్ పెయిన్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. దీన్ని కూడా మనం ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు జస్ట్ బొటనవేలుతో మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని చూడండి. ఒకసారి చూస్తుంటే జస్ట్ ఇక్కడ మీకు ఈ లోయర్ బ్యాక్ ఏరియాకు రాగానే ఇక్కడ లేనటువంటి నొప్పి, ఇక్కడ మీరు నొక్కుతూ ఉంటే ఇక్కడ నొప్పి రావాలి, ఇక్కడ నొప్పి రాదు. అదే సేమ్ ప్రెషర్ ఇంకా కొంచెం కిందికి రండి, ఇక్కడ నొక్కుతూ ఉంటే మీకు ఇక్కడ పెయిన్ రావడం జరుగుతుంది. ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే అర్థం ఏంటి, మీ లోయర్ బ్యాక్లో పెయిన్ ఉంది అని మీనింగ్. సో ఎక్కడెక్కడైతే పాయింట్లు పెయిన్ వస్తున్నాయో దాన్ని జస్ట్ స్టిమ్యులేట్ చేస్తూ ఉండండి, ప్రెషర్ ఇస్తూ ఉండండి, అక్కడ మీకు రిలీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, ఎక్కువసేపు మనం ప్రెషర్ చేయలేం కాబట్టి బఠానీ తీసుకోండి, ఈ ప్లేస్ లోపల దీన్ని స్టిక్ చేయండి, ప్రెషర్ చేస్తూ ఉండండి. దీన్ని ఎవ్రీ 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి ప్రెషర్ చేస్తూ ఉండండి. బ్యాక్ పెయిన్ అత్యద్భుతంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్లో బోన్ వీక్ అవుతుంది కాబట్టి కాల్షియం ఫుడ్ కంపల్సరీ స్వీకరించాలి. రిచ్ కాల్షియం దొరికేటటువంటిది నువ్వులు, తిల్, సీసం అంటారు. సో వీటిని మీరు నానబెట్టి ఇవి కూడా తీసుకోవచ్చు, లేదా నువ్వులతోని బెల్లం కలిపి లడ్డు తయారు చేస్తారు. నువ్వులు బెల్లం లడ్డూను ప్రతిరోజు ఒకటి తీసుకున్నట్టయితే కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుంది. కాల్షియం టాబ్లెట్ ఇస్తారు మామూలుగా డాక్టర్స్. కాల్షియం టాబ్లెట్స్ కంటే కూడాను రిచ్ కాల్షియం మనకు నువ్వులలో దొరుకుతుంది, పల్లీలలో దొరుకుతుంది, దాంతోపాటు పచ్చి కొబ్బరిలో దొరుకుతుంది. వీటిని తీసుకున్నట్టయితే కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుంది. ఎగ్లో కూడా ఉంటుంది, మిల్క్లో కూడా ఉంటుంది. కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే నువ్వులను నేను ఎక్కువగా సజెస్ట్ చేస్తాను. సింపుల్, వెజిటేరియన్, తర్వాత ఈజీగా మన బాడీకి అబ్జర్వ్ అయ్యే విధంగా మనకు నువ్వులలో కాల్షియం దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా ఆహారాన్ని కూడా మార్పు చేసి శరీరాన్ని ఆరోగ్యంగా మనం తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు మీ క్లినిక్కి వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ మీరు ఇస్తారు? అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తారా? ఎలా చికిత్స ఇస్తారు సార్? సో ఇప్పటివరకు నేను చెప్పినటువంటిది మీరు సెల్ఫ్గా ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నటువంటి ప్రెషర్ పాయింట్స్ చెప్పాను. అయితే ఇది బ్యాక్ పెయిన్ అన్నది డిస్క్ ప్రాబ్లం లేదా సీరియస్ కండిషన్కి వచ్చినప్పుడు మీరు తప్పకుండా మా సెంటర్కి విజిట్ చేయండి. మీరు విజిట్ చేసినట్టయితే ఇక్కడ ఏంటంటే ఈ చిన్న ఈ ట్రీట్మెంట్సే కాకుండా దాని యొక్క సివియారిటీని బట్టి మేము రకరకాల పద్ధతులు దీంట్లో అప్లై చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంట్లో కైరోప్రాక్టిక్ అని ఒక పద్ధతి ఉంటుంది మన దగ్గర. కైరోప్రాక్టిక్లో ఏం చేస్తామంటే బోన్స్ ఏవైతే తన యొక్క స్థనం నుంచి పక్క జరుగుతాయో, మిస్ అలైన్మెంట్ అవుతుందో దాన్ని అలైన్మెంట్ చేస్తాం. అలైన్మెంట్ చేయడం ద్వారా ఇమ్మీడియట్గా మనకు ఆ యొక్క బోన్ ద్వారా నర్వ్ ఏదైతే ప్రెషర్ అవుతుందో మీకు వితిన్ 5 minutes లోపలనే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. దాంతోపాటు మనకు ఆక్యుపంక్చర్ ఉంటుంది. ఆక్యుపంక్చర్ లోపల నీడిల్స్ యూజ్ చేస్తాం మనము. నీడిల్స్ యూజ్ చేసి ఆక్యుపంక్చర్ లోపల పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాము. సో ఆక్యుపంక్చరు తర్వాత కైరోప్రాక్టిక్, సుజోకు, కలర్ థెరపీ, సీడ్ థెరపీ, ఇన్ని రకాల చికిత్సలు గరుడ ఆక్యుపంక్చర్ సెంటరు
సుచిత్ర లోపల అవైలబుల్గా ఉంటుంది. పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూసినా కానీ మా యొక్క పేషెంట్స్ యొక్క రివ్యూస్ మీరు చూడొచ్చు. ఓకే సార్, మరి ఇంకో సబ్జెక్ట్ మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కడదాం. థ్యాంక్ యూ. వెల్కమ్.